అని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఈ ఉదయకాల సంబంధం మీ అందరికీ కూడా శుభాభివందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యం చూస్తున్నట్లయితే 1వ అధ్యాయం 29వ వచనం. ఒక రోజున ఒక నక్క కొంగను భోజనం చేయటానికి ఆహ్వానించిందంట. చాలా సంతోషపడిపోయింది కొంగ. ఆహ్వానించినప్పుడు చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ప్లేట్లో మరి భోజనం సిద్ధపరిచి ఏర్పాటు చేసినప్పుడు నక్క అయితే చక్కగా భోజనాన్ని తినగలుగుతూ వచ్చింది. కానీ ఆ కొంగ యొక్క బలహీనతను బయట పెట్టడానికి ఆ ఒక ప్లేట్లో దాని యొక్క ముక్కుకి అందకుండా అట్లాగా ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసి అవమానపరిచి కొంగను అక్కడి నుంచి పంపించేస్తుంది. కొంగ చాలా బాధపడిపోతుంది, ఇవో నాకు బలహీనత ఉందని. ఆ తర్వాత మరలా కొంతకాలానికి నక్కని కొంగ ఇంటికి భోజనానికి ఆహ్వానించి, కొంగ ఏం చేస్తూ వచ్చిందంటే ఒక కూజాలో అంటే ఆ యొక్క మంచిగా నాన్ వెజ్ ఐటమ్ ఆహారాన్ని సిద్ధపరిచి ఆ కూజాలు ఏర్పాటు చేసినప్పుడు నక్క దాని యొక్క నోరు వెడల్పుగా ఉంటుంది కాబట్టి అది ఆ కూజాలో నోరు పెట్టుకొని తినటానికి అవకాశం లేకుండా పోయింది. అప్పుడు నక్కకు అర్థమవుతూ వచ్చింది, కేవలము నేను కొంగ యొక్క బలహీనతను ఎత్తి చూపించడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు నా బలహీనత ఏంటో నేను గుర్తెరగలేకపోతూ వచ్చానని చాలా బాధపడిపోతూ వచ్చింది. ఈరోజు మనుషులందరూ ఎలా ఉన్నారు తెలుసా? ఈ కొంగ నక్క వలె జీవితం ఉంది. ఎట్లా ఉంటుందంటే ఎదుటి వాళ్ళ యొక్క లోపాలను ఎత్తి చూపటానికి మనం చాలా ప్రయత్నం చేస్తుంటాం. దేవుడు వాస్తవికంగా ఈ లోకములో ఎవరైనా సామర్థ్యాన్ని ఎత్తి చూపించేటప్పుడు నీ సామర్థ్యము నీకుంటుంది, ఎదుటివారి యొక్క సామర్థ్యం ఎదుటివారికి ఉంటుంది. ఎవరి సామర్థ్యం వాళ్ళదే. అలాగే మనం చూడండి, దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి యొక్క సామర్థ్యాన్నైనా తక్కువ చేసి మనం హేళన చేసి తక్కువ చేసి చూడటం మంచి పద్ధతి కాదు. దేవుడు అందుకనే జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. ఎవ్వడు కూడా ఈ భూమి మీద అతిశయించడానికి వీలు లేకుండా దేవుడు అలాంటి చర్య చేశాడంట. అందుకే ఈరోజు దేవుడు ఈ భూమి మీద ఎవరిని కూడా అతిశయించాలని, అతిహాస్యాస్పదంగా ఉండకుండా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరైతే మేము బలవంతులం అనుకుంటున్నారో అట్టి వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులైన వారు ఏర్పరచుకొని వారి ద్వారా తన పని కొనసాగింపజేస్తున్నాడు. అలాగే ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి, ఇదిగో వీళ్ళు ఎన్నికైన వారు అని చెప్పుకుంటే వారిని మరి దేవుడు సిగ్గుపరచడానికి నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నీచులు, తృణీకరింపబడిన వారు. అలాగే మనం చూస్తూ వచ్చినప్పుడైతే దేవుని వాక్యంలో ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎన్నికైన వారిని వ్యర్థం, లోకంలో నీచులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఈరోజు నీ జీవితంలో నీవెట్లా ఉన్నావు? చాలామంది ఎదుటివారి యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయటం, వారి బలహీనతలను ఎత్తి చూపటం, చాలా లోకమంతా ఇదే పనిలో ఉంటుంది ఎప్పుడు. ఈరోజు నీ గురించి కూడా మనుషులందరూ నేను చిన్నచూపు చూస్తున్నారేమో, తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో, నీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసి నీ లోపాలను ఎత్తి చూపించే సమాజం ఇది. కనుక భయపడమాకు, బాధపడమాకు. దేవుడు నీవేదైతే లోపయుక్తంగా ఉన్నావో, ఏ బలహీనతలైతే నువ్వు బ్రతుకుతున్నావో, ఏ బలహీనతలైతే నువ్వు కలిగి ఉన్నావో, శారీరకంగా నువ్వు బలహీనుడువా, అలాగే నువ్వు చూసినప్పుడు తృణీకరింపబడిన వాడువా మనుషులందరి చేత, ఎన్నికైన వారిని తృణీకరించి వ్యర్థం చేయడానికి దేవుడు తృణీకరించబడిన వారిని ఏర్పరచుకున్నాడు. నీచంగా చూస్తున్నారు సమాజం నిన్ను, బాధపడమాకు. దేవుడు నిన్ను సరైన సమయంలో నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, బలహీనులైన వారిని, వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నీ జీవితంలో చాలాసార్లు నువ్వు ఈ విధంగా ఆలోచన చేసి బాధపడి ఉండొచ్చు. అయ్యా, నా లైఫ్లో ఎందుకు నేను చాలాసార్లు నాకు సామర్థ్యం లేదయ్యా, నాకు సరైన చదువు లేదయ్యా, సరైన జ్ఞానం లేదు, సరైన టాలెంట్స్ లేవయ్యా, చాలా వీక్ పర్సన్ అయ్యా, నా జీవితంలో
నేనేం చేయటానికి నాకు సాధ్యపడట్లేదయ్యా, నాకు వీలు పడట్లేదు. మనుషులైతే నన్ను చిన్న చూపు చూస్తున్నారయ్యా, నా జీవితంలో ఏది లేదో దాన్ని ఎత్తి చూపిస్తున్నారయ్యా. నువ్వు బాధపడి కలత చెంది వేదన పడిన సందర్భాలు ఎన్నో ఉండుండొచ్చు నీ లైఫ్లో. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు బలపరచబడటానికి, నిన్ను బలపరచడానికి ఆయన ఉన్నాడు. బలహీనలు బలపరచడానికి ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు జ్ఞానం లేని వారిని, వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. అంటే చూడండి, కనుక నాకు జ్ఞానం లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నాకు బలం లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నాకు సామర్థ్యం లేదు, నాకు తలంతులు లేవు, నాకేమి లేవు అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నమ్మకంగా ఉండు చాలు. దేవుని పట్ల విధేయత చూపించు, దేవుని మాటకు లోబడు చాలు. దేవుడు నిన్ను ఏ రీతిగా బలపరుచుకుంటూ వస్తాడో, ఊహకందని కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుని అంటాడు పౌలు గారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎప్పుడు బలహీనుడుగా ఉన్నావో దేవుడు నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు, స్థిరత్వంలో తీసుకొస్తాడు, స్ట్రెంథెన్ చేస్తాడు, బలోపేతం చేస్తాడు. మనుషుల మాటల గురించి భయపడొద్దు, అధైర్యపడొద్దు. దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను ఆత్మీయంగా స్థిరపరిచి ఆత్మీయంగా బలపరుచుకుంటూ వస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమాస్వరూపకు తండ్రి, ఎవరైతే బలహీనులుగా నాయన ఉన్నారో అటు వారిని మీరు బలపరచండి. వెర్రివారిగా ఉన్నారో అటు వారిని మీరు బలపరచండి అయ్యా. దేవా, మరి తలంతులు దయచేయండి, జ్ఞానము దయచేయండి నాయన, బలాన్ని దయచేయండి నాయన. ప్రతి విషయంలో నీ బిడ్డలైన వారిని వాడుకోనండి. ఎవరైతే బాధపడుతున్నారో మనసులో అటు వారికి మీరు నాయన మీరు బలపరిచి స్ట్రెంథెన్ చేసి నీ కొరకు సాక్షి నిలబెట్టండి. మీ నామానికి మహిమ తెచ్చుకొనవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధాత్మికమైన సహవాసం సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్.